ఎస్, మనం రామగుండం RG1 ఏరియాలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా సింగరేణి కార్మికుల విజిలెన్స్ సమస్యలపై పోరాటం చేస్తున్న కార్మికుల పిల్లలు ఉన్నారు. గతంలో మనం చాలా సార్లు మన ఛానల్లో మాట్లాడుకున్నాం. ఓ శ్రీధర్ అన్న మరణం కావచ్చు, ఇతరత్ర అంశాల ద్వారా కొత్తగూడెం చెందిన ఇదే సమస్య పైన మరణించిన వ్యక్తులు కావచ్చు, అనేక సందర్భాలలో మన ఛానల్లో ప్రత్యేకంగా చాలా అంశాలు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందంటే, వీళ్ళ సమస్యల కోసము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు విషయాన్ని చెప్పడము, అదేవిధంగా ట్రేడ్ యూనియన్లు కూడా వీరికి సహాయ సహకారాలు అందిస్తున్నాయన్న అంశాలు చెప్పడము, ఏదో కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ప్రకటనలు ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. అనేక సందర్భాలలో చూసినాం. శ్రీధర్ అన్న మరణం తర్వాత మొదలు పెడితే కార్మికుల పిల్లలు గోలేటి నుండి మొదలు పెడితే కొత్తగూడెం వరకు, అదేవిధంగా కార్పొరేట్ హైదరాబాద్ కార్యాలయం వరకు అనేక ధర్నాలు, అనేక కార్యక్రమాలు, అనేక అంశాలు చేపట్టిన సందర్భాలు చూశాం. మరి ఇప్పటి వరకు పిల్లలకు గత నెలలో చూసుకుంటే ఖచ్చితంగా న్యాయం చేస్తామని ప్రాతినిధ్య ట్రేడ్ యూనియన్లు చెప్పాయి, గెలిపొందిన ట్రేడ్ యూనియన్లు చెప్పాయి, అదేవిధంగా అనేక రకాల ట్రేడ్ యూనియన్లు అన్నీ మాట్లాడాయి. కానీ ఏ ఒక్క ట్రేడ్ యూనియన్ కానీ, ఏ ఒక్క ప్రజానాయకుడు కానీ వీరికి ఎలాంటి ఉపయోగపడలేదన్న అంశాలే కనబడుతున్నాయి. మళ్ళీ తెర మీదకి వచ్చిన అంశం కార్మికుల విజిలెన్స్, మారుపేర్ల కార్మికుల సమస్యల యొక్క పిల్లలు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కారు. మరి ఎట్లా ఉండబోతుంది, వీరి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి భుజాలపైన వేసుకొని నడిపిస్తున్న వ్యక్తితో మనం మాట్లాడదాం. తమ్ముడు నమస్తే. నమస్కారం అన్న. చెప్పండి అన్న, ఎట్లాంటి అంశాలు మీరు గతంలో శ్రీధర్ అన్న మరణం చూశారు, ఇంకా అనేక రకాలుగా మీరు సక్రు కుటుంబానికి సంబంధించిన మరణాలు చూసినాము. తర్వాత అనేక రకాలుగా ఒక 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఇట్లాంటి అంశాలే ఉంటుంది. మరి మీకు అన్ని ట్రేడ్ యూనియన్లు మద్దతు ఇస్తున్నాయని చెప్తున్నారు. మీకు ఈ అంశం కూడా వచ్చింది, గెలుపొందినము, మీకు ఈ సమస్య తీరబోతుందని కూడా చెప్పారు. మరి ఇప్పటి వరకు జరగలేదా? ఎట్లా ఉంది సింగరేణి అన్న? ఇటు విషయం పైన ఎవరు కూడా చెప్పనట్లుగా అసలు అయిపోయింది అన్నట్టుగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాతినిధ్య సంఘం, ఇప్పుడు INTUC జనక్ ప్రసాద్ సార్ అయినా కూడా అయిపోయింది మీ సమస్య, ఇక మీరు ఎలాంటిది కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు మాకు కొంతవరకు ధైర్యం ఇవ్వడం, దాని తర్వాత కొద్ది రోజులు గడుస్తున్న కాలంలో మళ్ళా మేము వెళ్ళి అడిగేసరికి మళ్ళీ కొంత సమయం పడుతుందని చెప్పేసి అటు వాళ్ళైనా కానీ, లేకపోతే ఇటు సింగరేణిలో ఉన్నటువంటి AITUC గుర్తింపు సంఘం వాళ్ళైనా కూడా పెట్టినటువంటి స్ట్రక్చర్ మీటింగ్ లో మా అంశాన్ని వాళ్ళు సింగరేణి యాజమాన్యం ఒప్పుకున్నారు, ఆల్రెడీ అయిపోయింది మీద అని చెప్పేసి వాళ్ళు కూడా 2-3 ప్రకటనలు వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ మేము ఎంతవరకు అయితే మేము సంతోషించడం అవుతుందో ఆ సమయంలోనే తక్కువ సమయంలో మళ్ళీ మేము ఏడవడం కూడా జరుగుతుంది. మరి ఆ బాధలలోకి వెళ్ళి ఇప్పటికి 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. అదే మొన్న కూడా మళ్ళా ఏదైతే మాకు ఇల్లందులో ఉన్నటువంటి సూర్య అని చెప్పేసి వాళ్ళ భార్య కూడా చనిపోవడం జరిగింది. మరి ఇన్ని రకాలుగా ఇప్పటికీ ఇన్ని చావులు జరుగుతుంటే కూడా ఇటు సింగరేణి యాజమాన్యం స్పందిస్తలేదు, అటు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తలేదు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి సభలో స్వయంగా నిండు కార్మికుల పక్షాన అదే ఐటీ శ్రీధర్ బాబు గారు ఎన్నికలు ఉన్నారు, INTUC జనక్ ప్రసాద్ గారు ఎన్నికలనే ఉన్నారు. మరి వాళ్ళందరి ముంగటనే ఏమన్నారు అంటే 11 మంది ఎమ్మెల్యేలు మీరు గెలిపించినట్టయితే, మన ప్రభుత్వం వచ్చినట్టయితే తక్షణమే మీ సమస్యకు మేము పరిష్కారం చూపుతామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఈ రోజు అది 2 నెలలకే సమయం అని అన్నారు. మరి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. అటు రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారు, ఇటు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ కి ముందు ప్రస్తుతం ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగన్న గారికి మా సమస్య పూర్తిగా కూడా తెలుసు. మరి అన్న దగ్గరికి వెళ్తే కూడా 100% డిప్యూటీ సీఎం గారు వచ్చి మీ మార్పేర్ల సమస్య మీద ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి ప్రకటిస్తారు, సంతోషంగా ఉంటారు మీరు అని చెప్పేసి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పినారు. మరి ఆ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా మా మిత్రులు ఎవరైతే అందరు ఉన్నారో వాళ్ళ డివిజన్ లో ప్రతి ఒక్క కార్పొరేటర్ ని మంచి విజయవంతంగా గెలిపించి మేము మళ్ళీ కూడా ఎమ్మెల్యే గారిని కలిసి అన్న మేము మీకోసం సపోర్ట్ చేస్తామని చెప్పేసి గెలిచినటువంటి కార్పొరేటర్లను కూడా చూపించినాము. మరి కార్పొరేషన్ ఎలక్షన్లు గడిచి కూడా సంవత్సర కాలం అవుతుంది. అయినప్పటికీ మళ్ళీ కూడా జైపూర్ ప్లాంట్ కి సీఎం గారు వచ్చినప్పుడు మీకు అయిపోతుందని అన్నారు. మరి ఇలా వాళ్ళ ఒక పెడుతున్నటువంటి ప్రోగ్రాంల పైన వాళ్ళు మా సమస్యను కాలయాపన చేసుకుంటూ రావడం ఇది కరెక్ట్ కాదు. మొన్న ఏదైతే శ్రీరాంపూర్కి వచ్చిన ఎవరైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారు కూడా ఏమన్నారు, మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం చూపుతాము, కమిటీ వేస్తాము, త్వరలో చర్చిస్తాము, సింగరేణి యాజమాన్యానికి మేము చెప్తున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి CNMD గారికి కానీ లేకపోతే డైరెక్టర్ పా గారికి కానీ డైరెక్ట్ గా చెప్పినారు. వీళ్ళ సమస్యకు మనం త్వరగా పరిష్కారం చేద్దాం, దాంట్లో కొన్ని సంఘాలను పెట్టుకుందాం, వాళ్ళకు సంబంధించినటువంటి విషయం పట్ల కూడా మనం కొన్ని తీసుకుందాం డీటెయిల్ గా, దాన్ని బట్టి వీళ్ళకు సమస్యకు మనం మానవ కోణంలో వీళ్ళకి చేయాలి. ఎందుకంటే వాళ్ళ తండ్రులు వాళ్ళు 30 సంవత్సరాల కింద వాళ్ళు చేస్తేనే ఈ రోజు సింగరేణి
యాజమాన్యం మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి స్పష్టంగా యాజమాన్యానికి తెలియజేసినారు. మరి ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా వాళ్ళు మాకు మీరు అన్నట్లుగా ఇప్పుడు ఏదైతే మీకు ఇన్ని రకాలు కూడా వాళ్ళు మీకు హామీలు ఇచ్చి మీకు వాళ్ళు అయిపోయింది అని ఇది చేసుకోండి అని అంటున్నారు కదా, మరి ఆ విషయాల పట్ల మేము చేసుకుంటున్న వాళ్ళు మమ్మల్ని అయితే ఇంకా ఏ విధంగానంటే పాలాభిషేకాలు చేయమని అన్నారు. మమ్మల్ని ఇంకే విధంగానంటే మమ్మల్ని డైరెక్ట్ గా ప్రెస్ మీట్లు పెట్టి మీ సమస్య పైన మీరే కమిటీ వేయించినా మీరు చెప్పుకోండి అనేసి అని అన్నారు. మరి ఆ విధంగా చెప్పేసరికి మిగతా సంఘాలు ఏవైతే ఉన్నారో మమ్మల్ని దూరం చేయడం చేస్తున్నారు. అంటే మాకు ఎవరైతే సహాయం చేయడానికి వస్తున్నారో వాళ్ళని కూడా అంటే ఎవరైతే మాకు సాయం చేయడానికి వస్తున్నారో వాళ్ళని కూడా దూరం పెట్టే ప్రయత్నం చేయడానికి కావాలని తెలియజేస్తున్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి సింగరేణి యాజమాన్యాన్ని కానీ వ్యతిరేకిస్తూ ఈరోజు మేము 7వ తారీఖు రోజున ఏదైతే నిరసన దీక్షను మేము 10 రోజుల కిందనే అనుకొని దీనికి అన్ని రకాల పర్మిషన్లు తీసుకున్నప్పటికీ నిన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. దాని పక్షాలు ఈ రోజు రామగుండంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద వార్త ద్వారా కూడా చూడడం జరిగింది. ఏంటంటే మాకు పర్మిషన్ ఇవ్వనప్పటికీ మేము ఇక్కడనే బస వేసి మేము ఇక్కడనే పడుకోవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ గమనించి వెళ్ళారో మరి ఏ విధంగానో పైన నుంచి మనకు ఆర్డర్ వాళ్ళకి ఏ విధంగా వచ్చిందో మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్ ఇక్కడికి ఇచ్చారు, ఇక్కడికే అయిపోయింది, 3 రోజులతో ముగిస్తారు. వీళ్ళ బాధితులు కదా, వీళ్ళతో ఏమవుతుందని అనుకుంటున్నారు కావచ్చు. మా వెనకాల ప్రతి ఒక్క సంఘం ఉంది, మా వెనకాల ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఉంది, మా వెనకాల ఈరోజు కార్మిక సంఘాలు అన్నాలు అందరూ కూడా ఉన్నారు, దేనికైనా కూడా సిద్ధంగా వాళ్ళు కూడా ఉన్నారు అని ఈరోజు సింగరేణి యాజమాన్యానికి కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా ఇది హెచ్చరిస్తున్నట్టే. ఎందుకనంటే మా ఓపిక నశించింది. మేము ఇళ్లలో ఉండి ప్రతిరోజు పోయి మా మెమరాండం ఇచ్చి అయ్యా వాంచనయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని మీ కాళ్ళు కూడా మేము మొక్కినటువంటి రోజులు ఉన్నాయి. మా కన్నిటి కోసరం మీకు కాళ్ళ కాడ కోసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఈరోజు మాకు ఆవేశం ఎందుకు వస్తుంది, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా అని చెప్పి మీరు అనుకుంటున్నారు కావచ్చు. ఖచ్చితంగా ప్రశ్నించక తప్పదు. ఏదైతే మన నిరుద్యోగులు ఏదైతే మనకు మన జంతర్ మంతర్ దగ్గర ఏ విధంగా ఏసీలో మరొకసారి ఇదే రామగుండం నుంచి మారుపేర్ల బాధితులు సింగరేణి పక్షాన మొదలవుతాము. 100% దీని విషయం పట్ల మేము ఇక ఊకుండే లేదు. ఇక్కడ అయిపోతే కార్పొరేట్ కూడా పోతాం, అక్కడ కూడా సింగరేణి యాజమాన్యాన్ని పట్ల మేము ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా ఖచ్చితంగా దేనికంటే దానికి సిద్ధపడి ఇప్పటి నుంచి మేము ఉన్నామని సింగరేణి యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భరోసా యాత్రలు, రథయాత్రలు, అదే విధంగా సింగరేణి భరోసా యాత్రలు అని చెప్పేసి అనేక రకాల అంశాలు, ఆ అంశాలలో ఖచ్చితంగా మారుపేర్ల సమస్యలను తీర్చుతామని చెప్పిన ట్రేడ్ యూనియన్లు పట్టింపు లేదు, అటు ప్రజానాయకుల పట్టింపు లేదు, అదే విధంగా సింగరేణి యాజమాన్యం కూడా పట్టింపు లేదన్న అంశాలే కనబడుతున్నాయి తప్ప వీరికి ఏ రకంగా న్యాయం జరుగుతుందో, ఎట్లాంటి అంశాలు రాబోయే రోజులు జరుగుతాయో మనందరికీ అర్థం కాని పరిస్థితి అయినను కూడా నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఖచ్చితంగా మారుపేర్ల కార్మికుల సమస్యల పోరాటం పైన వీరి పక్షాన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కావచ్చు, సింగరేణి యాజమాన్యాన్ని కావచ్చు రాబోయే రోజుల ప్రశ్నించే అంశాలు కనబడతాయి. కెమెరా పర్సన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, RG1 ఏరియా.